వింగ్స్ ఇండియా 2024 కార్యక్రమం హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ లో కొనసాగుతోంది. ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్, చాపర్లను ప్రదర్శిస్తున్నారు. విమానాలే కాకుండా అత్యవసరాలకు ఉపయోగపడే ప్రత్యేక డ్రోన్లు ఇక్కడ ప్రదర్శించబడుతున్నాయి. గుంటూరుకు చెందిన నాట్ సంస్థ 2 రకాల డ్రోన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. భవిష్యత్తులో ఈ 2 డ్రోన్లు ఇండియాలో అందుబాటులోకి రానున్నాయి. ఏవియేషన్ షోలో మొబిలిటీ డ్రోన్స్ ప్రత్యేక ఆకర్షణగా కనువిందు చేస్తున్నాయి. ఇక ఎయిర్ షోకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి మా ప్రతినిధి అమరేందర్ అందిస్తారు. వింగ్స్ ఇండియా 2024 ఇప్పటికే ప్రదర్శన మొదలైంది. బేగంపేట ఎయిర్పోర్ట్ వేదికగా కూడా పలు విమానాలు ప్రదర్శనకు వస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఏదైతే డ్రోన్ లాంటి విజిబిలిటీ అనేది ఒక సంస్థ ఏర్పాటు చేసింది. దీని ద్వారా ఎక్కడికైనా ట్రాఫిక్ సమస్య లేకుండా ఎంత దూరమైనా, అంటే ఇది మనం చూస్తున్నటువంటి మొబిలిటీకి సంబంధించిన డ్రోన్ ఒకటి, ఇది ఓన్లీ 40 కిలోమీటర్ వరకే పోతుంది. ఇలాంటి 2 రకాల డ్రోన్స్ను ఈ కంపెనీ వాళ్ళు తయారు చేశారు. గుంటూరుకు చెందిన నాట్ సంస్థ 2 రకాల డ్రోన్లు అయితే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో మనం చూస్తున్నది ఇదొకటి, 40 కిలోమీటర్ డిస్టెన్స్ ట్రావెల్ చేయొచ్చు. అటువైపు ఉన్న డ్రోన్ ఒకసారి చూడొచ్చు, అది దానికి 4 ఇంతల సైజులో ఎక్కువగా ఉంటుంది. అది 1500 కిలోమీటర్ల దాకా వెళ్ళనుంది. అయితే ఇలాంటివి కూడా ఎమర్జెన్సీ సమయాల్లో హైదరాబాద్లో కావచ్చు, పట్టణాల్లో, ఏదైనా పట్టణాల్లో కూడా ఈ డ్రోన్స్ ద్వారా కూడా ఎమర్జెన్సీ సమయాల్లో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొచ్చు. ఇలాంటి డ్రోన్స్ను నాట్స్ అనే సంస్థ ప్రస్తుతం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో మనం చూస్తున్నామంటే ఏదైతే ఉందో అది ఏదైతే కాప్టర్ మొబిలిటీ డ్రోన్, దీనికి సంబంధించి కూడా ఇప్పటికే డిస్టెన్స్కి సంబంధించి కూడా బ్యాటరీస్ ఏవైతే ఉంటాయో 40 కిలోమీటర్ వరకు సామర్థ్యం ఉంటుంది. గంటకు 100 కిలోమీటర్కి పైగా వెళ్తుంది. ఈ ఎమర్జెన్సీ సమయాల్లో ఏదైనా హాస్పిటల్కి సంబంధించిన కృత్రిమ గుండె కావచ్చు, ఎమర్జెన్సీ మెడిసిన్ కావచ్చు, వీటన్నిటిని కూడా ఇందులో తరలించవచ్చు అని కూడా ఈ సంస్థ ప్రతినిధులు చెప్తున్నారు. మనం చూస్తున్నటువంటి ఏదైతే డ్రోన్ ఉందో దీనికి 4 ఇంతలుగా ఈ డ్రోన్ ఉంటుంది. ఇందులో దాదాపు 1500 కిలోమీటర్కు పైగా కూడా వెళ్ళవచ్చు. ట్రాఫిక్ని రద్దీ దృష్టిలో ఉంచుకొని కూడా ప్రస్తుతం ఇవన్నిటినీ కూడా మనం చూడొచ్చు. ఏవైతే ఇవి ఎక్కడ కూడా హెలిప్యాడ్కి సంబంధించిన ఏవి లేకుండా కూడా ఇంటి పైన కావచ్చు, చుట్టుపక్కల ఆవాసాల్లో ఖాళీ స్థలం ఏదైతే ఉంటుందో ఎక్కడంటే అక్కడ మనం ఒక ప్యాడ్ లాగా సెట్ చేసుకొని అక్కడ ఈ డ్రోన్ను దింపేసుకోవచ్చు. మానవ అవయవాల తరలింపు, మరోవైపు ట్రాఫిక్ రద్దీని ఉంచుకొని దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి నెలకొని, ఇది మొత్తంగా ఏదైతే ఇది మనం చూస్తున్నటువంటి ఐప్యాడ్ ఉందో ఐప్యాడ్ ద్వారా మనం ఎక్కడికంటే అక్కడికి వెళ్ళేలా ఇందులో బుక్ చేసుకోవాలి. ఎలా అంటే ముందుగా ఏదైతే మనం ఇంతకుముందుకు క్యాన్సిల్ చేస్తున్నాం, క్యాన్సిల్ రైడ్, మొదట ఇది డ్రోన్ ఎక్కే ముందు మనం ఇక్కడ స్టార్ట్ యువర్ రైడ్ అనే ఆప్షన్ ఉంది, ఇది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనం ఉన్న లొకేషన్, ప్రస్తుతం బేగంపేట ఎయిర్పోర్ట్లో ఇది ప్రదర్శన జరుగుతుంది కాబట్టి ఈ లొకేషన్లోనే మనకు చూపిస్తుంది. ఇక్కడ నుంచి మనం హైదరాబాద్లో ఉన్న కొన్ని ప్రాంతాలు, ఇక్కడ వీళ్ళు నాటా వాళ్ళు కొంత గుర్తించిన ప్లేస్లు ఉంటాయి, ఆ ప్లేస్లకు మాత్రమే ప్రస్తుతం ఈ రైడ్ అందుబాటులో ఇచ్చేందుకు ఆన్లైన్ ఆప్షన్ తెచ్చారు. మనం చూడొచ్చు, చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, గోల్కొండ ఫోర్ట్, కుక్కడపల్లి, వనస్థలిపురం, గండిపేట లాంటి ప్రాంతాలు అబిట్స్ కూడా ఏర్పాటు చేశారు. మనం చూసాం, అబిట్స్ ఒకటి క్లిక్ చేయగానే ఇక్కడ స్టార్ట్ రైడ్ అవుతుంది. అందులో మనం చూసినటువంటి డ్రోన్ ఏదైతుందో ఇందులోనే కూర్చొని డైరెక్ట్గా ఇది ఆపరేట్ చేసుకుంటూ కూడా లోపలికి వెళ్ళొచ్చు. ఇందులోకి ఎక్కాక పూర్తిగా మనం అనుకున్న డెస్టినేషన్కి తీసుకెళ్తుంది. మనం చూడొచ్చు, లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇందులో చూడొచ్చు, సీటింగ్ కెపాసిటీ కూడా పర్ఫెక్ట్గా ఉంది, చాలా సెక్యూర్గా, కంఫర్ట్గా ఉంది. మనం చూసినటువంటి సీట్ కావచ్చు, ఈ ప్లేస్ కూడా మంచిగా ఫ్రీ ఆఫ్గా ఉంది. ఇది మొత్తానికి నాట్స్ సంస్థ, ఏవియేషన్ సంస్థ ఈ డ్రోన్ రూపొందించింది. గంటకు 100 కిలోమీటర్ల డిస్టెన్స్లో 100 కిలోమీటర్స్ వేగంతో దాదాపు 40 కిలోమీటర్కు పైగా ఇది ప్రయాణిస్తుంది. మరికొద్ది రోజుల్లో ఇది అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఏవియేషన్కి సంబంధించిన సర్టిఫికేషన్ కూడా పూర్తవుతుంది. మరికొద్ది రోజుల్లో ఈ కాస్ట్ 2 రకాల డ్రోన్లు అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ డ్రోన్తో పాటు ఇంకో గంటకు 1500 కిలోమీటర్లు ప్రయాణించగల ఇంకో డ్రోన్ ఉంది. ఆ 2 డ్రోన్లు కూడా అందుబాటులోకి తీసుకొచ్చాం. ఒక్కొక్క డ్రోన్ కాస్ట్ 2 కోట్లకు పైగా ఉంటుందని కూడా సంస్థ ప్రతినిధులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ వీరబాబుతో అమరేంద్ర రెడ్డి, HM టీవీ, బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి.